ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రిషి మీద దొంగతనం నేరం మోపి కోలుకోలేని దెబ్బ కొట్టడమే కాకుండా అమౌంట్ని కూడా రిషి లాభాల్లో నుంచి కట్టేలా చేశాను. నేనిచ్చిన స్ట్రోక్కి తండ్రి కొడుకులు వెల్లవెల్లాడిపోయారు. దీనికి బదులుగా రివెంజ్ ప్లాన్ చేస్తారు. కేర్ఫుల్గా ఉండాలి. హలో మేనేజర్, సార్. ఓ కాఫీ పట్టుకురా. ఓకే సార్. సార్ కాఫీ సార్. హాయ్ అండి. హాయ్ సార్. ఆర్డర్ ఫామ్ కోసం ఫైల్ తెచ్చానండి. ఓకే. స్టాప్ ఇట్. ఇందుకే కదా గొడవలు జరిగేది. ఫాలో అవ్వాల్సినవి కరెక్ట్గా ఫాలో అయితే ఎవ్వరికి మండదు. రిషి ఏమైంది ఇప్పుడు? నా ఆఫీస్కి వచ్చి నాతో కాకుండా మేనేజర్తో మాట్లాడతావేంటి? ఆల్రెడీ నీకు లాస్ట్ టైం చెప్పాను కదా, నీ ఆర్డర్ని ఫైనల్ చేసి శాంక్షన్ చేయాల్సింది నేనే అని. ఇడియట్ మళ్ళీ టార్చర్ స్టార్ట్ చేశాడు. నాకు రిషికి ఉన్న గొడవలకి మధ్యలో బావ బలైపోతున్నాడు. వాట్ ఇస్ దిస్? ఇంత వర్స్ట్ క్వాలిటీ మెటీరియల్ సప్లై చేసి ఆర్డర్ పట్టుకుపోదాం అనుకుంటున్నావా? ఎన్ని రోజుల నుంచి ఇలా చీట్ చేస్తున్నావు? ఎన్ని రోజుల నుంచి ఏ క్వాలిటీ మెటీరియల్ సప్లై చేస్తున్నామో ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నాం. మీకు ఏ విధమైన క్వాలిటీ కావాలని చెప్తే ఆ మెటీరియల్ తెస్తాం కదా. విసిరి కొట్టడం ఎందుకు? ఫాలో అవ్వట్లేదనే విసిరిగొట్టాను. అయినా నన్ను క్వశ్చన్ చేస్తావేంటి? నేను ఆర్డర్ పడేస్తే నీ పబ్బం గడుస్తుంది, అలాంటిది నన్నే క్వశ్చన్ చేస్తావా? హౌ డేర్ యూ! రిషి, మెటీరియల్ సప్లై చేస్తూ బిహేవ్ చేసే పద్ధతి ఇది కాదు రిషి. అయినా తను తెచ్చిన మెటీరియల్ బాగుందనే కదా ఆ రోజు గవర్నమెంట్ ఆఫీసర్ కూడా మెచ్చుకున్నారు. మర్చిపోయావా? ఇప్పుడు ఆ మెటీరియలే బాలేదని అంటావేంటి? నాకు నచ్చలేదని చెప్పాను, దానికి మీ ఇద్దరు ఇంతలా ఫీల్ అవుతున్నారేంటి? ఓహో, అంటే నచ్చలేదని ఒక ఫ్లవర్ బొకే ఇచ్చి స్మైల్ ఇస్తూ చెప్తే మీకు ఓకేనా? ఇది నా ఆఫీస్, నాకు నచ్చినట్లే బిహేవ్ చేస్తాను. ఇంకొకరి మనోభావాల గురించి నాకు అవసరం లేదు. అండర్స్టాండ్? ఓ సారీ సారీ సారీ, మీ బావ తెచ్చింది చెత్త మెటీరియల్ అయినా ఆర్డర్ ఇచ్చేసి ఆఫీస్ డబ్బంతా మీ బావకి ఇచ్చేయాలన్నమాట, అంతేగా? రిషి, నోటికొచ్చినట్టు మాట్లాడద్దు. మంచి మెటీరియల్ తెస్తున్నారు కాబట్టే ఆర్డర్ ఇస్తున్నాం, అంతేకాని బాలేకున్నా ఎందుకు ఇస్తాం? మెటీరియల్ బాలేకపోతే అది బావ తెచ్చినా నువ్వు తెచ్చినా సరే రిజెక్ట్ చేస్తాను. షట్ అప్. నన్ను మీ బావతో కలిపి చెప్తావేంటి? నాకు అసహ్యంగా ఉంది. నా రేంజ్ ఏంటి, మీ బావ రేంజ్ ఏంటి? దేనికైనా క్వాలిఫికేషన్ అంటూ ఒకటి ఉంటుంది వీణా. నిజంగా నేను ఒకటి మర్చిపోయాను. మీ బావ ఆఫ్టర్ ఆల్ ఒక కార్ డ్రైవర్. ఏదో పాపం బ్రతుకుతాడని బిజినెస్ ఇస్తే ఇంతకన్నా గొప్ప క్వాలిటీ ఎక్కడి నుంచి తెస్తాడు చెప్పు? కూలి పని చేసుకునేవాడి రేంజ్కి తగ్గట్టే తెచ్చాడు. నిజమే కదా? ఓకే, నెక్స్ట్ మరో క్వాలిటీ శాంపిల్ తెచ్చి సబ్మిట్ చేస్తాను. అది మీకు నచ్చి ఆర్డర్ ఇచ్చాకే తీసుకెళ్తాను. ఆల్ ద బెస్ట్.
సారీ బావా. రిషి నా మీదున్న కోపాన్ని నీ మీద ఇలా చూపిస్తున్నాడు. నేను అవమానిస్తున్నా. మౌనంగా నిస్సహాయురాలుగా ఉన్నానే తప్ప మా బావనంటావా అని రిషి చంపు పగలగొట్టలేకపోయాను. నన్ను క్షమించు బావా. వీణ, ఏంటి వీణ ఇది? నువ్వు తప్పు చేస్తున్నావు. బావా నేనా? అవును వీణ, రిషి కంపెనీ చైర్మన్ కొడుకు. తను ఎన్నిసార్లు అయినా మెటీరియల్ క్వాలిటీ బాలేదని రిటర్న్ చేయొచ్చు. కానీ నువ్వు ఇలా నాతో క్లోజ్గా బిహేవ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు నువ్వు వీణవి కాదు, మిస్సెస్ రిషివి. నీకు ఇంటి పేరుంది. నీ గతంలో నేనున్నాను, కానీ ప్రజెంట్ నీ ఫ్యూచర్లో నేను ఉండకూడదు. ఇది ధర్మం. ఇలా చేయటం సంస్కారం అనిపించుకోదు వీణ. ఇలా ఎవరైనా మన ఇద్దరిని చూస్తే తప్పుగా అర్థం చేసుకుంటారు. రిషి ఎన్ని చేసినా నేను పర్సనల్గా తీసుకోను వీణ. నేను బిజినెస్ యాంగిల్లో మాత్రమే చూస్తాను. నాలో ప్రేమే కన్నుల్లో నా కలే అయితే కన్నీరంతా కానరాక దాచవే మనసా. నది కడలి వీడే కథే ఇది తెలుసా. ప్రేమలో నా తీయని తేనే కురిసేనా వానైతానే తడిపేన నిలువునా నన్నే. రిషి కంపెనీ చైర్మన్ కొడుకు. తను ఎన్నిసార్లు అయినా మెటీరియల్ క్వాలిటీ బాలేదని రిటర్న్ చేయొచ్చు. కానీ నువ్వు ఇలా నాతో క్లోజ్గా బిహేవ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అయితే కన్నీరంతా కానరా. మేనేజర్, ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్ చెప్పండి. మేడం, నిన్న మీరు చెప్పినట్టుగా కరెక్షన్స్ చేసి రెడీ చేసి ఫైల్ తీసుకొచ్చాను మేడం. మీరు సైన్ చేస్తే మెటీరియల్ డిస్పోజ్ చేస్తాం. సారీ, ఇవాళ వేరే వర్క్స్ ఉన్నాయి. పైగా నాకు చాలా అనీజీగా ఉంది. రేపు సైన్ చేస్తాను, మీరు వెళ్ళండి. సారీ మేడం, ఇది చాలా అర్జెంటుగా మెటీరియల్ పంపించాలి. ఇప్పటికే డీలర్స్ నుంచి చాలా ప్రెషర్ ఉంది. ఇవాళ డిస్పోజ్ చేయకపోతే చాలా నష్టం వస్తుంది మేడం. సో ప్లీజ్ మేడం, మన కంపెనీ లాస్ అవుతుంది మేడం. ప్లీజ్ మేడం. థ్యాంక్ యూ మేడం. సార్, మీరు చెప్పిన పని పూర్తయింది సార్. వెల్ డన్ మేనేజర్. థ్యాంక్ యూ సార్. వీణా, నీ రాతతో నీ నుదిటి రాతని మార్చుకున్నావు. గ్రేట్. అన్నయ్య, అంతలా ఆలోచిస్తున్నావేంటి? ఇదిగో ఈ టీ తాగు. వద్దు భాగ్యం, పార్వతి తీసుకొస్తుందిలే.
వారసుడొస్తే ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్నావా? కాదు, వారసులు వచ్చేసరికి ఈ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. అవునులే, పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ తలరాతల్ని కనలేంగా. రిషి ఒక్కడు పద్ధతిగా ఉండుంటే ఆ వేణ ఈ ఇంటికి వచ్చేది కాదు, ఇన్ని ఘోరాలు జరుగుండేవి కావు. అంతా నీ కర్మరా అన్నయ్య. ఏమండి, కాఫీ. భాగ్యం, ప్రతి ఇంటికి గ్రహణం పట్టినట్టుగా కొన్ని చీకటి రోజులొస్తాయి. అలాంటప్పుడే ఒకరికొకరు తోడు నీడగా కలిసి ఉండాలి. ఇప్పుడు ఈ ఇంటికి చీకటి రోజులొచ్చాయి. రిషి ప్రవర్తనలో తడబాటు జరిగింది. దాన్ని మనం కర్మ అని నిందించకుండా సరిదిద్దే ప్రయత్నం చేయాలి. రిషి వీణల్ని మళ్ళీ అన్యోన్యంగా ఉండేలా చెయ్యాలి. అన్యోన్యం అనేది మనమంటే రాదు పార్వతి. వాళ్ళల్లో పుట్టాలి. వాళ్ళకెప్పుడు పుడుతుందో, వాళ్ళకెప్పుడు సంతానం కలుగుతుందో ఆ దేవుడి చేతిలోనే ఉంది. దేవుడి గురించి మాట్లాడితే లాయర్ వచ్చాడేంటనయ్య? నమస్తే సార్. నమస్తే. మీరెందుకు వచ్చారు? ఎవరు పిలిచారు? రిషి గారు పిలిచారు సార్. ఏ విషయం గురించి పిలిచాడు? నేను చెప్తానమ్మా. ఇంతకు ముందు కూడా ఇలాగే లాయర్ని పిలిపించి ఆయన్ని హార్ట్అటాక్ వచ్చేలా చేశాం. మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దామని పిలిచో? పార్వతి, నువ్వేం టెన్షన్ పడకు, నాకేం కాదు. ఏ రిషి, ఇదేమన్నా కోర్టు అనుకున్నావా? ఎప్పుడు పడితే అప్పుడు లాయర్లు పిలుస్తున్నావు. నిన్న జరిగిన దాంట్లో నీదే తప్పుంది. దానికి పనిష్మెంట్ కూడా ఇచ్చాను కదా, అది మనసులో పెట్టుకుని మళ్ళీ దాన్ని రివెంజ్ డ్రామా ప్లాన్ చేసావా? అవన్నీ నా దగ్గర కుదరదు. లాయర్ని పంపించు. డాడ్ కూల్. అప్పుడు నేనేదో ఆవేశంలో ఆస్తి అంటూ రచ్చ చేసి మీ హెల్త్ రిస్క్లో పడేలా చేసిన మాట నిజమే. కానీ ఈసారి నేను రిలీజ్ అవ్వడానికి లాయర్ని పిలిచాను. రిషి, నువ్వు రిలీజ్ అవ్వడం ఏంటి? నిన్న మీ నాన్నగారు చెప్తే ఇన్స్పెక్టర్ సరే అని వెళ్ళిపోయాడు కదా. ఆ తర్వాతే అమ్మ నాకు జ్ఞానోదయం అయింది, తెలివి వచ్చింది. వీణ నేను కలిసి ఉండలేమని డిసైడ్ అయ్యాం. ఏమంటున్నావు రిషి? అవునమ్మా, మా ఇద్దరికి ఇష్టమై విడాకులు తీసుకోబోతున్నాం. రే, చిన్న చిన్న గొడవలకి ఎవరైనా విడాకులు తీసుకుంటారా? రే రిషి, ఇంట్లో పెద్దవాళ్లతో మాట్లాడకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారా? అంతా మీ ఇష్టమేనా? అల్లుడు, బాగా ఆలోచించి ఈ పని చేసావా? లేదంటే మధ్యలో క్యాన్సిల్ చేసుకుంటావా? రిషి, నేను వీణకి సర్ది చెప్తాను. నువ్వు విడాకులు కప్పుకోవద్దు. సారీ అమ్మా, ఆల్రెడీ వీణ కూడా సంతకాలు పెట్టింది. అమ్మా, నీ మేనకోడలు సంతకాలు డివోర్స్ కోసమే కాదు, ఇంకా వీణాకి నా ద్వారా వచ్చే ఆస్తి అక్కర్లేదని తనని వదిలేస్తే చాలు, నేను విడాకులు కొప్పుకుంటే అదే కోట్లతో సమానమని తన పేరు మీదున్న ఆస్తిని నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తూ కూడా సైన్ చేసింది. వీణ అంత ఈజీగా ఒప్పుకొని సైన్ ఎలా చేసింది? మీ అంతటి మీరే నిర్ణయాలు తీసుకుంటే మేమెందుకురా ఇంట్లో? మీ ఇష్టం వచ్చినట్టు ఆస్తులు పనిచేసుకుంటారా? ఏంట్రా ఇదంతా? ఏంటి తమాషాగా ఉందా? కావాలంటే ఈ డాక్యుమెంట్స్ మీరే చూడండి డాడ్. వీణ ఒప్పుకుందో లేదో తెలుస్తుంది. వీణ, ఎంత పనిచేసావు వీణ? అయినా వీణా, పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి వీణా? నా మొహం మండా. దేని గురించి మాట్లాడుతున్నారు? పార్వతి, ఇందులో వీణ తప్పేం లేదు. ఎందుకంటే ఆఫీసులో కూర్చోబెట్టి చెక్ పవర్ ఇచ్చాం, ఇంటి పెత్తనం ఇచ్చాం. ఇన్నిచ్చిన తర్వాత తనకి అహంకారం రావడం, నా ఇష్టం వచ్చినట్టు ఉండాలనుకోవడం మామూలే కదా.
వీణా, నువ్వెంతో తెలివైన దానివి అనుకున్నాను గాని ఇలాంటి నిర్ణయం తీసుకుని మా నమ్మకాన్ని వమ్ము చేసావు. స్టాప్ ఇట్. అసలు ఏం జరిగింది? నేనే నిర్ణయం తీసుకున్నాను. నన్ను ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నారు? రిషితో నువ్వు విడాకులు తీసుకోవడానికి ఒప్పుకున్నావా లేదా? నేను విడాకులు ఒప్పుకున్నానా? అంతేకాదు, నీ పేరు మీద ఉన్న ఆస్తిని కూడా రిషి మొహాన్ని కొట్టినట్టు డాక్యుమెంట్స్ మీద సంతకం చేసావా లేదా? ఇప్పుడిప్పుడే నీ కాపురం చక్కబడుతుంది అనుకునే లోపు ఇలా చేసావేంటి వీణా? నీ మేనత బ్రతుకుందనుకున్నావా, చచ్చిపోయిందనుకున్నావా? నాకు చెప్పకుండా నీ ఇష్టానికి ఎలా నిర్ణయం తీసుకున్నావు? ఇదంతా మోసం అత్తయ్యా. నేనే సంతకం పెట్టలేదు. మరి రిషి చేతిలో పేపర్స్ పై సంతకం ఎవరు చేశారు? నేనే చేశాను. కానీ నాతో చెప్పకుండా ఆఫీస్ డాక్యుమెంట్స్ తో కలిపి ఈ ఆస్తి పేపర్స్ మీద, డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు తీసుకున్నారు అత్తయ్య. రిషి, దొంగదారిలో సంతకాలు తీసుకొని దెబ్బ కొట్టాలని చూస్తావా? సిగ్గనిపించట్లేదా నీకు? వీణా, వాట్ హ్యాపెండ్? సడన్ గా ఇలా ప్లేట్ తిప్పేసావేంటి? నేను మాట మార్చట్లేదు. నువ్వు మోసం చేశావని చెప్తున్నాను. అరే, నువ్వే కదా ఆఫీసులో మ్యూచువల్ కన్సెంట్ విడాకులు తీసుకొని మీ బావతోనే పర్మనెంట్గా వెళ్ళిపోతానన్నావు. నన్ను వదిలేస్తానని, నా ఆస్తి అక్కర్లేదని సైన్ చేసి పేపర్స్ నా మొహాన కొట్టి మళ్ళీ ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తావేంటి? విడాకులు తీసుకోవాలనుకునేదాన్నైతే ఆఫీస్ కోసం అంతగా ఎందుకు కష్టపడతాను? వినేవాళ్ళుంటే ఇలాంటివి చాలా చెప్పి నేనే అబద్ధం చెప్తున్నానని నమ్మిస్తావు. సారీ వీణా, నువ్వు మాట మార్చినా నేను మాత్రం మాట తప్పను. లాయర్ గారు, ఈ డాక్యుమెంట్స్ని కోర్టులో సబ్మిట్ చేయండి. ఆగండి లాయర్ గారు. రిషి నా మీద కక్ష సాధించడానికే ఇంత కుట్ర చేసి నన్ను ఇంట్లో నుంచి పంపాలని చూస్తున్నాడు. కరెక్ట్గా చెప్పావు వీణా. నీ పీడ వదిలించుకోమని నేనే చెప్పాను. లేకపోతే నా కొడుకును దొంగను చేస్తావా? మా బావకి నా మీద ఎలాంటి ఉద్దేశం లేదు. అలాంటి అమ్మాయికుడి మీద నింద వేస్తే కళ్ళు పోతాయి. నీ చేతుల్లో నా జీవితం నాశనం అయ్యాక కూడా మా బావ నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. కానీ నీతో పెళ్లి జరగడం న్యాయమని నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. అలాంటి నేను ఎలా విడాకులు ఒప్పుకుంటాను బావగారు? పార్వతత్తయ్య, సరస్వతత్తయ్యలు ఇద్దరూ కలిసి ఈ ఇంట్లో నాకు న్యాయం జరుగుతుందని నాకు మాటిస్తేనే నేను ఇంట్లో అడుగు పెట్టాను. మనసా వాచా ఇష్టపడే ఈ ఇంట్లో ఉంటున్నాను. నా తెలివితేటలతో కంపెనీ వాల్యూ పెరిగేలా చేయాలని కష్టపడుతున్నాను. అలాంటి నేను ఎలా నా ఆస్తిని, నా కాపురాన్ని వదులుకుంటాను? చెప్పండి మావయ్య. వీణా, విషయం ఇంత దూరం వచ్చింది కాబట్టి ఏదో ఒక క్లారిటీ ఇవ్వు. ఇలా ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకోవడం సంస్కారం అనిపించుకోదు వీణా. రిషి చెప్పినట్టుగా చేసావో లేదో క్లారిటీగా చెప్పి ఈ ఇష్యూకి ముగింపు పలుకు. వీణా, మీ ఇద్దరి మధ్య ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. వీణాకి విడిపోయే ఉద్దేశం లేదు శ్రీ. ఎక్కడో పొరపాటు జరిగింది. అంటే అమ్మా, మీ మేనకోడలు చెప్పింది రైట్, నేను చెప్పేది అబద్ధం కదా? నా మాటకి విలువ లేదు. నేను అబద్ధాలు కోరిని. వీణ సంతకాలు కూడా నేనే పెట్టి తనని ఇంట్లో నుంచి తరివేయాలని చూస్తున్నాను. అదే కదా మీ ఉద్దేశం? అయ్యో, నా ఉద్దేశం అది కాదు బాబు. పార్వతి, నువ్వు ఒక నిమిషం ఆగు. వీణా, నీ ఉద్దేశం ఏంటో చెప్తావా లేదా? ఇంకా నువ్వు ఉద్దేశం, అయ్యగారి ప్రవచనం అంటూ ఆవిడ చెప్పేదాని గురించి చూస్తావేంట్రా అన్నయ్య? నా మొహం మండ. ఆవిడ గారు బావతో ఎగేసుకుని వెళ్లే రకమని మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. పిని, మాటలు జాగ్రత్త. అన్నయ్య ఇంటి పరువు నువ్వు అజాగ్రత్త చేసినప్పుడు నా మాటల్లో జాగ్రత్త ఎందుకు వస్తుంది? వీణా, నీ కోపం పక్కన పెట్టి నిజం చెప్పు. నువ్వు నిజంగానే మీ బావ దగ్గరికి వెళ్తానంటే చెప్పు. డివోర్స్ రాగానే నేనే మీ పెళ్లి దగ్గరుండి జరిపిస్తాను. షట్ అప్.
ఇంకోసారి ఆ మాట మాట్లాడితే పళ్ళు రాలుతాయి. నేను ఇష్టపూర్వకంగా సైన్ చేయనప్పుడు ఆ డివోర్స్ ఎలా చెల్లుబాటు అవుతాయో నేను చూస్తాను. డైవర్స్ రాకుండా ఆపడం నీ బాబు వల్ల కూడా కాదు. ఇంకా నీ బతుకు ఫుట్పాతే. లాయర్ గారు ఆవిడే కోర్టులో తేల్చుకుందా ఉంటుంది కదా. ఈ సైన్ చేసిన డాక్యుమెంట్స్ని కోర్టులో సబ్మిట్ చేయండి. మ్యూచువల్ కన్సర్న్ మీద వెంటనే డివోర్స్ వస్తాయి. ఓకే సార్. రిషి, ఆవేశపడొద్దు బాబు, ఒకసారి ఆలోచించండి. ఏమండి, మీరైనా విడాకులు తీసుకోవద్దని చెప్పండి. పిల్లల కాపురం పాడైపోతుంది. వాళ్ళిద్దరూ మేజర్స్ పార్వతి. వాళ్ళ నిర్ణయాలు వాళ్లే సొంతంగా తీసుకునే అధికారం వాళ్ళకుంది. ఏయ్, బయటికి రా, బయటికి రా, బయటికి రా.